యా, ఆనంద్ గారు. హ్యాపీ 13 ఈవినింగ్ రో సార్. 11 రోజుల ప్రయాణం 13 బ్యాచ్ లో ఎలా అనిపించింది? హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఈ 11 డేస్ ప్రోగ్రామ్, ఈ 11 కంటెంట్ స్లైడ్స్ అనేది నన్ను చాలా అద్భుతంగా చేంజ్ చేశారు సార్. దో నాకు ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ, సో ఈ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను ఒక కన్సిస్టెంట్, ఒక ఫార్మల్ వేలో నేను ఎప్పుడు ఈ రకంగా మీరు చెప్పిన విధంగా డే ఆన్ డే నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. సో వన్స్ నేను ఇప్పుడు టుడే ఐఎమ్ ఫీలింగ్ 100% 10 out of 10. సో రెగ్యులర్ గా కస్టమర్ ని ట్రస్ట్ ఎట్లా బిల్డ్ చేయాలి, కమ్యూనికేషన్ వైల్ గోయింగ్ టు ద క్లయింట్, మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం మన పర్సనల్ బ్రాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎట్లా ఉండాలనేది నేను మీ ద్వారా చాలా కూలంకుషంగా నేను తెలుసుకున్నాను సార్. సో ఈ 11 డేస్ ఈ చాప్టర్స్ ఏవైతున్నాయో నేను రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి, మీరు ఈరోజు చెప్పినట్టు ఆ విజువలైజేషన్ అనేది నేను కంప్లీట్ గా 30 డేస్ ఇది ప్రాక్టీస్ చేయమని చెప్పారు కదా, కంపల్సరీ నేను అది ఇంప్లిమెంట్ చేస్తూ నాకు నేను ఫస్ట్ మంత్లీ టార్గెట్, క్వార్టర్లీ టార్గెట్, అండ్ హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ టార్గెట్, సో అది నేను అచీవ్ అవ్వి కంపల్సరీ మీకు నేను విజువల్స్ కంపల్సరీ పెడతాను సార్. సో నేను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కార్పొరేట్స్ వల్ల పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేస్తాను. మీరు విజువలైజేషన్ చెప్పినప్పుడు కూడా ఆ క్లాప్స్ కొట్టే దాంట్లో మెగా ఇంజనీరింగ్ వెంకటరామరెడ్డి గారు, స్నేహ విక్కీ గారు, వీళ్ళంతా అంటే ఆ విజువలైజేషన్ లో వాళ్ళందరూ ఉన్నారు. నేను వస్తుంటే వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. బికాస్ ఐఎమ్ క్రియేటింగ్ ఆల్ఫా ఫర్ దెమ్ టు గెట్ దేర్ బెటర్ రిటర్న్. సో ఆల్ఫా అని నా పేరు కూడా నేను అందుకే పెట్టుకున్నాను సార్, మీరు బ్రాండింగ్ ఇచ్చుకోరి అన్నప్పుడు. సో alpha is excess return. Thank you, sir. Thank you so much. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఆల్ఫా ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.